విచ్చేసిన గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, ఈ రోజే కొత్తగా జిహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కన్నన్ గారికి, మరియు పార్టీల అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చిన, ఎస్పెషలీ ఈ రోజు నివాళులు అర్పించడానికి ఎవరైతే 26 మంది టూరిస్ట్ చనిపోయినందుకు విచ్చేసిన మా తోటి కార్పొరేటర్లకు మరియు అడిషనల్ కమిషనర్స్ కు, జోనల్ కమిషనర్స్ కి, అడిషనల్ కమిషనర్స్ కి, హెచ్ఓడీస్ కి, జిహెచ్ఎంసీ సిబ్బందికి, మా మీడియాకు, మరియు ఈ రోజు మా యూనియన్ నాయకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీంట్లోపల మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదేమో పెద్ద సెలబ్రేషన్ కాదు, ఇంతమంది మనం అందరం కూడా ఒక యూనిటీగా ఈ రోజు ఇక్కడ వచ్చి మీరందరూ కూడా సంతాపం తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఉగ్రవాదుల దాడితో 26 చనిపోవడము, మరి దీన్ని నేను టోటలీ ఖండిస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే శాంతి భద్రత అంటే మన భారతదేశం ఎప్పుడైతే ప్రశాంతంగా శాంతియుతంగా మనము ప్రగతి పథంలో నడుస్తున్నప్పుడు ఈ దాడులు జరగడం నిజంగా దారుణం. ఈరోజు నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, మోడీ గారికి ఒకటే, అంటే మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం అందరం కూడా భారతీయులు. సో మోడీ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మోడీజీ देश के रक्षा के लिए और देशवासियों के सुरक्षित के लिए हम सब आपके साथ हैं, और आप जो भी निर्णय लेंगे हम आपके साथ रहेंगे. और ఇంకేం చెప్పాలా అనుకుంటానంటే, ఆయన ఏదైతే ఫస్ట్ as soon as the attack had happened, ఏ రోజైతే ఆయన ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పారో, ఏదైతే ఆయన వీసాస్ రద్దు చేయడం, కొన్ని ఇమీడియట్ యాక్షన్స్ తీసుకున్నారు. కానీ మేము అందరం కూడా స్వాగతిస్తూ, జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ